పచ్చదనం పరుచుకున్న ప్రకృతి ఒడి, దట్టమైన కీకారణ్యం, గలగలా పారే నది మధ్యలో ద్వీపకల్పం చెంత ఆదివాసీల ఆరాధ్య దైవం జంగూబాయి కొలువుదీరిన పవిత్ర స్థావరం. ఆ దేవతకు ఆకారం లేదు, ఆమె జ్యోతి స్వరూపం. ఆమె ఒక పవిత్ర భావన, ఒక పురస్మృతి, ఒక దీవెన. అమ్మవారిని ఆదివాసీలు ఆత్మీయంగా ఆధారించే సందర్భం పవిత్ర పుష్యమాసమంతా గంగూబాయి జాతర సంబరం. నెల రోజుల పాటు అమ్మవారిని ఆరాధించే పుణ్యకాలం ఇది. అందుకే జంగూబాయి జాతరతో ఆదిలాబాద్ కీకారణ్యం సందడిగా మారిపోయింది. జంగూబాయి జాతర విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో జంగూబాయి జాతర సందడి మొదలైంది. అన్ని దారులు జంగూబాయి సన్నిధికి అన్నట్టుగా మారాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం దివ్యజ్యోతిలో అమ్మవారి తేజరూపం దర్శించి తరించేందుకు ఆదివాసీలంతా తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఆదివాసీలు జంగూబాయిని కొలుస్తారు. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు, నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే పుష్యమాసమంతా కఠోర నియమాలు పాటిస్తారు. ఏ కుటుంబీకులు ఎక్కడున్నా గంగూబాయి జాతర నాటికి ఇల్లు చేరుకుని ఇంటిల్లిపాది జాతి దైవాన్ని పూజిస్తారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి పుష్యమాసం అమావాస్య వరకు ఆదివాసీలు పవిత్ర మాసంగా భావిస్తారు. నెల రోజుల పాటు ఆదివాసుల ఇళ్లల్లో తప్ప ఎవరి ఇళ్లల్లో మంచినీరు కూడా తాగరు. నెల రోజుల వరకు పాదరక్షలు ధరించరు. ఇంటి ఆవరణలో అవి కనిపించకుండా చూసుకుంటారు. మద్యానికి దూరంగా ఉంటారు. ఇంటి వంటకే పరిమితమవుతారు. గంగూబాయి వద్దకు వచ్చే భక్తులు చాలా మంది కాలినడకనే వస్తూ ఉంటారు. ఆదివాసీల వాద్య పరికరాలు డోలు, సన్నాయి, కాళికం, తుడుం వాయిద్యాలు వాయిస్తూ అమ్మవారి చెంతకు చేరుకుంటారు. మైళ్ల దూరం నుంచి నడిచి వచ్చేవారు కొందరైతే స్తోమత ఉన్నోళ్లు ఎడ్లబండ్లపై అమ్మవారి సన్నిధి చేరుకుంటారు. పాటలు పాడుతూ లయబద్ధంగా నర్తిస్తూ కాలినడకన వచ్చేవారు అలుపు సలుపు లేకుండా ఉత్సాహంగా అమ్మవారి గుహ వద్దకు చేరుకుంటారు. కష్టపడి సాగు చేసిన పంట దిగుబడులతో వచ్చే ధాన్యాన్ని అమ్మవారి నైవేద్యానికి వినియోగిస్తారు. పండించిన వడ్లను ఇంటి వద్దే రోళ్లలో దంచి సేకరించిన బియ్యాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. నువ్వులు, ఆముదం గింజలు, గానుగుతో తీసిన నూనెను అమ్మ దీపారాధన కోసం వినియోగిస్తారు. జాతరలో ఎక్కడా హడావిడి కనిపించదు. భక్తి విశ్వాసాలతో జ్యోతిని మనసారా దర్శించి పూజించాలనే ధ్యాసతోటే వస్తారు. టోస్లా కాసా అని పిలిచే నీటి కొల్లులో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అమ్మ కొలువైన గుహలోపలికి వెళ్లి అక్కడి సాంప్రదాయానుసారం పూజారి కటోడా దేవారి సమక్షంలో వెళ్లి అమ్మను దర్శించుకుని దీపారాధనతో పూజిస్తారు. అమ్మ సన్నిధి సమీపంలో అవ్వల్పేన్, రావుట్పేన్ వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వండిన ప్రతి వంటకం దైవాలకు నైవేద్యం పెట్టాకే సహపంక్తి భోజనాలు చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ రాత్రి ఇక్కడే ఉండి సాంప్రదాయ భక్తి పాటలు పాడుతూ అమ్మను ఆరాధిస్తారు. తెల్లవారుజామున ఉదయం వేళ సాంప్రదాయ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకుని తమ తమ గమ్యస్థానాలకు ఆనందంగా తిరిగి వెళతారు.